దేవుని పేరట అందరికీ వందనాలు. ఈరోజు మనం 3 ఆజ్ఞలు చూడబోతున్నాము. మొదటి 4 ఆజ్ఞలేమో దేవునికి సంబంధించినవి, చివరి 6 ఆజ్ఞలేమో మనుషునికి సంబంధించినవి. మరి 10 ఆజ్ఞలు మీకు నేను చాలాసార్లు వివరించాను. మరి ప్రపంచ రాజ్యాంగాలు రాయటానికి, మన హక్కుల్ని రాయటానికి ఈ 10 ఆజ్ఞలనే వాడుకొని ఉన్నారు. ఈ 10 ఆజ్ఞలు బట్టే మనకి హక్కులు వచ్చినాయి. మీ ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తే, లేకపోతే మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే పరువు నష్ట దావా వేయటానికి కానీ, మరి ఈ 10 ఆజ్ఞల యొక్క వివరణే మన యొక్క చట్టాలు. మనకు ఏదైతే చట్టాలు ఉన్నాయో, మనకు ఏదైతే రకరకాల ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, క్లాజులు ఉన్నాయి, సబ్ క్లాసులు ఉన్నాయి. ఈరోజు 3 ఆజ్ఞను మనం చూడబోతూ ఉన్నాం. 3rd కమాండ్మెంట్ 7వ వచనంలో ఉంది. 7వ వచనంలో, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. జనరల్గా ఒక విశ్వాసం కనుక మనం అడిగామనుకోండి, దేవుడి నామాన్ని వ్యర్థంగా వాడుతున్నారంటే, నేను ఎప్పుడు వాడిన పాస్టర్ గారు, దేవుడు అంటే నాకు చాలా గౌరవమైన బాబు, నేను వ్యర్థంగా వాడినంటారేంటి? నేను వ్యర్థంగా వాడిన దేవునికి చాలా గౌరవం ఇస్తాను. దయచేసి గమనించండి, మన భారతదేశ సమాజం ఎట్లాంటిదంటే, ఎడు చూసిన దేవుళ్ళు దేవతలు కనపడతారు. సప్లై ఎక్కువైపోయేసరికి డిమాండ్ తక్కువైపోయింది. ఎక్కువ దేవుళ్ళు దేవతలు చేసేసి నిజమైన దేవుణ్ణి అర్థం చేసుకోకుండా కనుమరుగు చేసేసాడు. అందుకని మనం దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఈనాడు సంఘం ఇవ్వలేకపోతున్నారు. దేవుడు అనగానే చాలా లైట్ అయిపోయి సింపుల్, ఫ్రీ. దేవుడి వద్దాంలేండి, ఆఫీస్ కంటే టైంకి వెళ్ళాలి కానీ మందిరానికి టైంకి వెళ్దాంలే. దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఈనాడు 21వ శతాబ్దంలో ఏమైపోయిందంటే పోయింది. ఈ ఆజ్ఞ చూడండి, నీ దేవుడిని యెహోవా నామాన్ని వ్యర్థంగా వాడద్దు. వాడిన ఎడల దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచడు, దోషిగా ఎంచుతాడు. ఏంటి దేవుడి నామాన్ని వ్యర్థంగా వాడటం ఏంటి అసలు? ఏమండి మీకు క్వశ్చన్ చెప్పనా? ఇశ్రాయేలీలు పాత నిబంధన గ్రంథం బైబిల్లో 70% దేవునికి పేరు ఎలా పెట్టారు చూడండి. దేవునికి ఎలా పేరు పెట్టారంటే, YHWH అని ఒక పదం ఉంది ఇంగ్లీష్లో. ఏంటంటే అది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు, చదవగలిగిన వారు ఈ పదాన్ని పలకండి, YHWH అని. ఆ పదాన్ని ఇంగ్లీష్లో పలుకుతా కుదరదు. ఇశ్రాయేలీయులు దేవుడి నామాన్ని ఎక్కడైనా సరే లూజ్గా తక్కువ చేసి పలుకుతావేమో అని చెప్పి ఆ పదాన్ని పలకనివ్వకుండా చేసేసారు. ఎవరు? ఇశ్రాయేలు పలకనివ్వకుండా చేసేసారు. ఎందుకంటే ఏదన్నా అవమానకరంగా పలుకుతామేమో. మన ఊరిలో దేవుడనే పదాన్ని ఎలా వాడతారు చెప్పనా? విసుక్కుంటాకే, కోపపడతాకే, చిరాకు పడతాకే ఎవరిని వాడుకుంటారో? దేవుని వాడతారా? అంటే దేవుడి పేరు విసుక్కుంటాకే, చిరాకు పడతాకే, తిట్టుకుంటాకే, అసహించుకుంటాకే ఏం వాడతారు? ఓరి దేవుడా, నీ దేవుడిని యెహోవా నామంని ఎలా వాడకూడదు? దయచేసి గమనించు, దేవుడి నామాన్ని ఎప్పుడు కూడా ఎక్కడో కూడా వ్యర్థంగా వాడకూడదు. ఎన్నిసార్లు అన్నారు మీరు ఈ మాట? ఎన్నిసార్లు ఈ రీతిగా దేవుడి విషయమై చులకనగా మీరు మాట్లాడారు? దయచేసి గమనించండి, దేవుని మాట చెప్తుంది, ఆయన నామాన్ని మనము ఏ మాత్రం కూడా వ్యర్థంగా వాడకూడదు. మీకు కూడా చెప్తాను చూడండి. ఇశ్రాయేలు అనే మాట పలకడానికి కూడా భయపడేవారు. లోకా సువార్తలో లోకా అన్యులకు రాస్తూ దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం అని రాస్తూ ఉన్నాడు. మత్తయ్య గారేమో యూదులకు రాస్తూ వాడు దేవుడు అనే మాటను వాడరు కదా, అందుకని దేవుని రాజ్యం అని రాయడం మానేసి పరలోక రాజ్యం అని సంబోధిస్తూ ఉండేవాడు. దయచేసి గమనించండి, ఆయన దేవుడికి ఇచ్చిన ప్రాముఖ్యత, ఘనత ఎంత గొప్పది అంటే, మనం ఈరోజు చేస్తున్న తప్పు 3వ ఆజ్ఞను అందరం కూడా ఉల్లంఘిస్తున్నాం. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, ఘనత ఇవ్వటలేదు. మన ఉద్యోగానికి, మన పనికి, మన వ్యాపారానికి, మన కుటుంబీకులకి, మన పర్స్కి, మన హ్యాండ్ బ్యాగ్కి, మన ఇంట్లో వస్తువులకి, మన బిడ్డలకి, వారికి ప్రాముఖ్యత ఇవ్వడం తెలుసుకున్నాము, నేర్చుకున్నాము, కానీ వారికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, కానీ దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వట్లా. ఎందుకంటే పాపములో మనం పడిపోయి కూరుకుపోయాం కదా, ఆయన కనపట్ల, కళ్ళు మూసుకుపోయినాయి. ఫ్రీగా చక్కగా బైబిల్ 250 రూపాయలకి వచ్చేయటం, పాస్టర్ గారు అందుబాటులో ఉంటాం, ఫోన్ చేయగానే దేవుడు చివరికి ఏమైపోయారు? చులకన అయిపోయాడు. భూమి మన సౌర ప్రపంచంలో, మన పాల పొంతలో కనిపించదు. భూమి కనిపించదు. వీటి అన్నిటిని కలుగును గాక అని చెప్పి చేసిన సృష్టికర్త దేవుడు. ఈజ్ మోస్ట్ పవర్ఫుల్
అన్నిటికంటే గొప్పవాడు, ఘనమైన వాడు, హెచ్చింపబడ్డవాడు. అసలు ఆయన గురించి తలంపుల్లో కూడా మనము తెచ్చుకోలేం. ఎందుకు అంటే ఆయన ఒక జ్ఞానము అనంతుడు, అనంతమైన దేవుణ్ణి పరిమిత బుర్రలో మనం పెట్టలేం. అంత గొప్పవాడు, ఘనమైన వాడు. ఆయన గురించి చెప్పబడిన మాటలు ఇక్కడ కొన్ని, కానీ వాస్తవంగా చూస్తే ఇంకా భయంకరమైనవి. ఆయన సృష్టి అంత గొప్పది. సముద్రాన్ని ఆరిన్నేలగా చేయగలిగిన సమర్థుడు. అవసరమైనప్పుడు అలా అగ్ని స్తంభాన్ని నిలబెట్టగలిగిన దేవుడు, ఆ గొప్పవాడు, ఘనమైన వాడు. మన కళ్ళు మూసుకుపోయి ఆయన విషయంలో చీప్ చేసేసాం ఆయన్ని. మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన మాటల ద్వారా, మన ఆలోచన ద్వారా ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి చాలా చులకనగా, చిన్నగా చూసి ఈ 3వ ఆజ్ఞను మనందరం కూడా మీరేమో. ఇదే ఈరోజు పాయింట్. డౌట్ లేకుండా, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆయన చూడకుండా. ఎందుకంటే మనకి సప్లై ఎక్కువైపోయేసరికి ఏమైందంటే డిమాండ్ తక్కువైపోయింది. ఇందాక మీకు చెప్పాను నేను, ఎలా పడితే వాడకూడదు. ఎందుకంటే ఆ నామం ఎట్లాంటిదంటే అన్ని ఘనమైంది. ఇశ్రాయేలు అయితే డైరెక్ట్గా దేవుని చూశారు కనుక ఆయన మాట పలికి డేర్ చేయరు. ఇశ్రాయేలు అయితే ఆయన స్వరాన్ని విన్నారు కనుక ఆయన పేరు ఎత్తడానికి డేర్ చేయరు. మొదటి పాయింట్, ఆయన నామాన్ని వ్యర్థంగా వాడటం అంటే ఏంటో చెప్తాను నేను. ఇంకోటి, ఓ భక్తుడు అన్నాడు, ప్రతి పాపము ఇక్కడ ఏదైతే ఉందో, నరహత్య, వ్యభిచారము, ఆశించడము, అబద్ధ సాక్ష్యం చెప్పడము, ప్రతి ఆజ్ఞ కూడా స్వలాభాన్ని ఆశించి చేస్తంట. వ్యభిచారం కానివ్వండి, దొంగతనం కానివ్వండి, నరహత్య కానివ్వండి, అబద్ధ సాక్ష్యం కానివ్వండి, ఇతరులు ఆశించడం కానివ్వండి, ప్రతి ఆజ్ఞ కూడా ఏదో స్వలాభము ఆశించే పాపం చేస్తాము. అది వ్యభిచారం కానివ్వండి, దొంగతనం కానివ్వండి, స్వలాభం ఆశించే చేస్తాం ప్రతి పాపం కూడా. కానీ ఈ యొక్క పాపం ఏదైతే ఉందో, దేవుడి నామాన్ని వ్యర్థంగా, ఇష్టానుసారం దేవుణ్ణి నీచంగా, తక్కువగా, లోగా, చీప్గా చూడటం అనే ఈ ఆజ్ఞ ఎట్లాంటిదో తెలుసా? దుర్మార్గతను సూచిస్తుందంట. లవింగ్ వికెడ్నెస్ ఫర్ ద సేక్ ఆఫ్ వికెడ్నెస్. ఈ ఆజ్ఞను మీరటం ఏంటి? 4 విధాలుగా మీరటం. మనందరం ఏమని పిలుచుకుంటున్నాం? క్రిస్టియన్స్గా మనం అందరం కూడా పిలుచుకుంటున్నాం. ఈ క్రిస్టియన్స్గా మనకి పేరు ఎట్లా వచ్చిందంటే, అంతియోకులో మొట్టమొదటిగా క్రిస్టియన్స్గా పిలవబడ్డారు. ఎందుకంటే యేసు ప్రభువులా జీవిస్తున్నారు, యేసు ప్రభువులా ప్రాణం పెట్టేస్తున్నారు. సో ప్రభువులాగా జీవిస్తున్నారు కనుక అంతియోకులో మొట్టమొదటిసారి క్రిస్టియన్స్గా పిలవబడ్డారు. ఉపమానం ఇస్తాను, బాగా అర్థమవుద్ది. తండ్రి టీచర్ గారు, నాన్నగారు డాక్టర్ గారు, కొడుకేమో తాగేసి రోడ్ల మీద దుర్లేస్తున్నాడు. ఎవరిని అంటారు? తండ్రినా? ఫస్ట్ అడిగే ప్రశ్న అంటే, అసలు ఇది ఎవరి కొడుకు అని ఎవరిని అంటారు? తండ్రిని తిడతారు. ఎవరి పేరుకి చెడ్డ పేరు? ఎవరి పేరుకి? అంతేనా? తండ్రి పేరుకి మచ్చ వస్తుంది. ఎప్పుడైతే దేవుని బిడ్డలముగా మనం ఆయనకి వ్యతిరేకంగా జీవించి నడుచుకుంటామో, చెడ్డ పేరు దేవునికి మనం తీసుకురావటం వల్ల ఆయన నామమును మనము వ్యర్థముగా ఉచ్చరిస్తున్నాం. సో ఈ రీతిగా ఫస్ట్ విధంగా మనం దేవుని నామాన్ని వ్యర్థపరుస్తున్నాం. రెండోది ఏంటంటే, దయచేసి గమనించండి, మనము ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. ఏ రీతిగా ఆయన నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తామంటే, మనం దేవుడు అనే పేరు ఎత్తినప్పుడు ఆయన గురించి మనం తలంపులు కలిగి ఉండాలి. వాక్యం వినేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, ఇవి చేసేటప్పుడు, పాటలు పాడేటప్పుడు చాలా సందర్భాల్లో దేవుని గురించి ఏ మాత్రం ఆలోచించకుండా పాటలు పాడేస్తాము, ప్రార్థన చేసేస్తాము, ఆరాధన చేసేస్తాము. దేవుని గురించి ఏ మాత్రం కూడా మనం ఆలోచించాం. ఎప్పుడైతే నువ్వు క్రిస్టియన్గా ఉన్న వ్యక్తి విరుద్ధంగా నడిస్తే మెరచు. రెండవది, ప్రార్థన, ఆరాధన, పాటలు ఏ ఆలోచన లేకుండా మనం చేసినప్పుడు మీరుతాము. మూడవది, జనరల్గా మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా ముగిస్తాం? యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థన అలాగే ముగిస్తామా? 8వ తరగతి చదివే కుర్రాడు, 9వ తరగతి చదివే కుర్రాడు నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నాకు 5 లక్షల రూపాయలు బండి కొని అన్నాడు. లైసెన్స్ కూడా లేదు. ఏ తరగతి? ఇప్పుడు నాన్న, అమ్మాయ ఎంత మంచిది అడిగాడు, దా కొడుక దా 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 అని చెప్పి ముద్దెట్టుకుంటాడా? ఏం చేస్తాడు? అదే తిట్టకుండా బుద్ధి ఉందా, సిగ్గుందా నీకు అడుగుతాను. ఇప్పుడు నాన్న ఏమడిగాడు? అదే నాన్న దగ్గరికి వచ్చి, నాన్న నాకు చదువుకుంటాకే ఆలిన వన్ లేదు, నాకు చదువుకుంటాకే నాకు ఆ పుస్తకాలు కావాలి,
నాకు ఒక మంచి ఐప్యాడ్ లాంటిది కొను, నేను ఇంకా బాగా చదువుకోవాలి అని చెప్పి నానేమంటాడు, సరేరా నా దగ్గర డబ్బు లేకపోయినా ఏదోలా తీసుకొస్తానులే. ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి అని అడిగి ఆయనకి ఇష్టం లేని, ఆయన ఎప్పుడు అసలు ఆయన భూమి మీద ఉండగా రోజు ప్రార్థన చేసేవారు, ఆయన ఎప్పుడు అసలు దాని గురించి ప్రార్థన చేయని విషయాన్ని యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఏంటి? ఆయన ఎప్పుడు అసలు దాని గురించి ప్రార్థన చేయరు, ఆయన అసలు దాన్ని ఇష్టపడరు, అసలు వద్దు, ఆ విషయాలు బట్టి ప్రార్థన చేయకూడదు అని అనుకున్న విషయాలని ఆయన దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి యేసు నామంలో ఈ విషయాలన్నీ అడుగుతున్నాను తండ్రి, ఆమేన్ అంటే ఎలా ఉంటుంది? ఈ బండి అడుగుతాం ఎలాగుందో ఆయనకి ఇష్టం లేని విషయాలు అడుగుతాం కూడా అలాగే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? సో దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అంటే ఇదే. అర్థమైందా మీకు? దేవుడి నామాన్ని చాలా సంఘాల్లో పరలోక ప్రార్థన అని చెప్పి చేస్తారు, దాని గురించి ఏమీ ఆలోచించరు. ప్రార్థన అయిపోయిన తర్వాత చివరిలో చేస్తారు పరలోకం ఉందన్న తండ్రి. దాదాపు 90% ఏమి ఆలోచించకుండా దాన్ని బట్టి పనులు చేసుకుంటూ ఎటో ఆలోచిస్తూ బుర్రలో ఎక్కడ పెడుతూ దాన్ని వాడేస్తూ ఉంటారు. వ్యర్థం అంటే ఏంటంటే బుర్రలో ఆయన గురించి ఆలోచన లేకుండా, ఆయన గురించి మాట్లాడటము, ప్రార్థించేయడం, ఆరాధన చేయటము, ఇదే వ్యర్థంగా చేయటం. జనరల్గా మనం ఏమంటాం, వేస్ట్, వ్యర్థంగా మాట్లాడకం, బుర్ర లేకుండా వ్యర్థం అంటే ఏంటంటే బుర్రలో ఆలోచన లేకుండా మాట్లాడటం. అర్థమైందండి? అది 3వ ఆజ్ఞ. 3 విషయాలు చెప్పాను. దేవుని బిడ్డగా క్రిస్టియన్గా ఉన్నప్పుడు నువ్వు ఆయనకి వ్యతిరేకంగా జీవిస్తే నువ్వు ఎవరి పేరుకి మచ్చ తీసుకొచ్చినట్టు, వ్యర్థం చేసినట్టు. 2వది, పాటలు పాడేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు, వాక్యం వినేటప్పుడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరూ మందిరంలో కూర్చున్నాం, ఎంతమంది నిజంగానే చెప్పి ఆలోచిస్తున్నారు? ఎంతమంది నిజంగా బయట విషయాలు ఆలోచించుకుంటున్నారు? ఇంటి దగ్గర ఏమవుతుందో, ఎన్నింటికి వెళ్ళిపోతామో, ఎక్కడ ఏం జరుగుతుంది, ఎంతమంది ఆలోచించుకుంటున్నారు? అది వ్యర్థంగా దేవుడి నామాన్ని ఉచ్చరించడం. ఓకేనండి? 3వది ఏం చెప్పానంటే యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్ అంటావా? ఆయనకి ఇష్టం లేని, అసలు దాని గురించి ఆయన ఎప్పుడూ ప్రార్థించాడు, అవి అడిగితే ఎలా కూర్తుంది? అర్థమైందండి? సో 3 విషయాలు నేను మీకు చెప్పాను. అయితే ఈరోజు ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను, చూడండి. కీర్తన గ్రంథం 8వ అధ్యాయం. దేవుడి నామాన్ని ఎలా వాడకూడదండి? ఎప్పుడు ఎలా పడితే అలాగా. ఏమంటే గమనించండి దయచేసి, దేవుడి నామానికి, ఆయన పేరుకి అత్యంత ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. ఏమండి? ఆయన పేరుకి అత్యంత ప్రాముఖ్యత మనము ఇవ్వాలి. ఎందుకంటే ఆయన అంత ప్రముఖుడు గనక ప్రాముఖ్యతను మనము ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ మాటను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దయచేసి గమనించండి. దేవుని స్తుతించడానికి, ఆరాధించడం కారణాన్ని ఇస్తాను. దయచేసి చూడండి, 8వ అధ్యాయము దావీదు కీర్తన 8వ అధ్యాయము. మరి గితీత్ రాగమును బట్టి పాడదగినది. ఏ రాగం అండి? గితీత్ అంటే ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. ఏమంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ని కొనుక్కొని పాడే పాటలు అన్నమాట ఇది. ఓకేనండి? ఏమన్నా చూడండి, దేవుని ఆరాధించడానికి ఈరోజు అందరం మనం వచ్చాం కనుక ఇది చాలా ప్రాముఖ్యం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నేను యాజ్ఞకు లింక్ చేయాలనుకుంటున్నాను ఈ కీర్తనను. భూమి మీద నీ ప్రభావము, నీ నామము ఎంత ప్రభావము గలది. దయచేసి గమనించండి, ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, ఆయన నామము మరి గణపరచబడాలి మీ ద్వారా. ఏమండి? మీ ద్వారా నామము గణపరచబడాలి. ఎప్పుడైతే మీరు దానికి ప్రాముఖ్యత ఇస్తారో, ఏమండి, బైబిల్లోకి వచ్చిన ఉంది, యెహోవా ఇల్లు కట్టించినదే కట్టువాని ప్రయాస వ్యర్థం. ఇప్పుడు ఇంటికి ఓనర్ ఉంటాడు. ఫస్ట్ బిల్డింగ్ ఏం కావాలంటే, గోతులు తీసేటప్పుడు మట్టి ఉంటుంది. ఏముంటుంది? మట్టి భూమిలోది. మట్టి మనం తయారు చేయాల, దేవుడిచ్చాడు. ఫస్ట్ మేస్త్రి ఇసుక ఏమంటాడు? ఏమంటాడు? ఇసుక వేసేదాకా మాట్లాడతాడు, తర్వాత మాట్లాడు. ముందు ఇసుక సార్ అంటాడు. ఏమన్నా అంతేనా? ఫస్ట్ ఏం వేయాలి? ఇసుక. ఇసుక ఎవరు తయారు చేశారు? ఇసుక ఎవరు తయారు చేశారు సార్? మనం 6 యూనిట్ల 10, 15, 20 కొనుక్కుంటాం, కానీ ఇసుక ఉచితం. అది ఎవరిచ్చారు? దేవుడిచ్చారు.
2. మూడవది ఇసుక వేయగానే వెంటనే ఏం చేస్తామంటే గోతుల్లో ఐరన్ రావాలి. ఏం రావాలి? ఐరన్. ఎక్కడ ఉంది ఐరన్? షాపులో ఉండదు అనకండి, షాప్లోనే ఉంటుంది. కానీ ఐరన్ షాప్కి ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి వస్తుంది. అది ఎవరు ఇచ్చారు? మళ్ళీ దేవుడే ఇచ్చాడు. ఐరన్ తర్వాత ఏం కావాలి? మెటల్ కావాలి. ఏం కావాలి? మెటల్ వేయాలి. ఫస్ట్ ఏం వేయాలి? మెటల్ వచ్చాక సిమెంట్ వస్తుంది. ఏమన్నా ఫస్ట్ మెటల్ ఎక్కడి నుంచి వచ్చింది? కొండలో. అది ఎవరు ఇచ్చారు? దేవుడు. 5వది సిమెంట్. సిమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి. తెలియదండి. సిమెంట్ ఎక్కడి వస్తుందో అది కూడా మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది. దానికి క్రష్ చేస్తే సిమెంట్ అవుద్ది. నెక్స్ట్ సిమెంట్ తర్వాత అతి ముఖ్యమైనది ఏంటది? వాటరు. అది ఎక్కడి నుంచి వస్తుంది? మరి దేవుడే ఇవ్వాలి. మన ఇద్దరం ఇచ్చిపుచ్చుకుంటాం నోట్లు అంతే. అర్థమైందా మీకు? వానర్ గారు మేస్త్రి గారు ఏం చేసుకుంటారు? ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ ఇవన్నీ ఎవరిచ్చారు? అవి తయారు చేయగలమా? మనం దానికి రేటు పెట్టి తెచ్చుకుంటాం ఇంటికి, కానీ అవి ఫ్రీ. ఏమండి? ప్రతి వస్తువు దేవుడు భూమిలో బ్యాంకులో దాచినట్టుగా భూలోకంలో భూమి మీద ఎర్త్ ఇంగ్లీష్లో అందులో దాచాడు. వాటినే మనం మార్చి వాడుకుంటున్నాం. వినపడుతుందా మీకు? మీ ఫోను, మీ బట్టలు అన్నీ కూడా దేవుడు బ్యాంకులో దాచినట్టుగా భూమిలో దాచితే వాటినే మనం తీసుకుని రకరకాలుగా వాడుకుంటున్నాం. వేటికి మనం రేటు కట్టలేం. మనం ఇద్దరు ఈ మార్చుకుంటాం, రోకలు మార్చుకుంటాం తప్ప అన్నీ ఫర్ ఫ్రీ. ఫ్యాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్లాస్టిక్ ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పాలా? మీరు దజ్జాగా కుర్చీల మీద కూర్చున్నారు. అలాగా ఎక్కడదే అమ్మా? ఎక్కడదే? ఏమండి? ఎక్కడ చెప్పాలా? ఏమండి? భూమిలోనే. ఈ కార్పెట్, ఈ మైకు, ఈ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెక్కిటి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవ్రీథింగ్ వీఆర్ ఎంజాయింగ్ ఫర్ ఫ్రీ. మనమే నోట్లు మార్చుకుంటారు. మీకు అర్థమవుతుందా? ప్రతిదీ భూలోకంలో లోపల ఏమండి అన్నీ తవ్వే తీయాలి. పెట్రోల్ ఎక్కడదే? ఏమండి? కిరోసిను ఎక్కడదే? రోజు మనం మెక్కేస్తూ ఉంటామే. అంత బొవ్వ ఎక్కడి నుంచి వస్తుంది? ఏమండి? ప్రతి ఒక్కటే భూమిలో నుంచి దేవుడు ఫ్రీగా ఇచ్చినదే. అన్ని భూమి నుంచి దేవుడు ప్రతిరోజు జీవాన్నిస్తేనే పెరుగుతున్నాయి. ఈరోజు కోత అండి గుడిమానేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి? అది పండించింది ఎవరో తెలుసా? ఈ దేవుడు. అది పండించింది ఎవరో? ఈయన వదిలేసిన కొత్తవా? ఎంత తప్పది! ఆయన నామాన్ని వ్యర్థంగా మనం చేసినట్టు. ఈ భూమి మీద ప్రతి ఒక్కటి మనకి ఫ్రీగానే. కాకపోతే మనం రోకలు మార్చుకుంటాం. ఏం మార్చుకుంటాం? అది గమనించండి. అర్థమైందండి? ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. 8వ వచనం, 8వ అధ్యాయం 2వ వచనం. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది. 4వ వచనం చూడండి. 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు. ఈ మాట ఎందుకన్నా తెలుసండి? నక్షత్రం పెద్దదా, భూమి పెద్దా? ఏది పెద్దదే? అది ఎంత ఉంటుంది కదండి. మరి ఏమో ఎంత చూసారా? నక్షత్రం పెద్ద, భూమి పెద్ద. ఎన్ని రెట్లు పెద్దదే? వేల రెట్లు పెద్దదే. ఎన్ని రెట్లు? వేల రెట్లు పెద్దదే. ఎన్ని ఉన్నాయి పైన? చాలా అంటే 100 కోట్ల 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 లెక్కలేని ఉన్నాయి. భూమి కనపడుతుందా? గ్రహాలు ఎన్ని ఉన్నాయి? సృష్టి అంత ఉంది. దయచేసి గమనించండి. భూమి అసలు కనపడదు. భూమి అలాంటిది. ఆ భూమి మీద మనల్ని పుట్టించి చేసిన సృష్టికర్తే అన్ని విడిచిపెట్టి మన కొరకు అవమానాలు పడి, ఉమ్మివేయించు గుద్దులు పడి, రక్తాన్ని చిందించి, కొరడా దెబ్బలు పడి మనల్ని ప్రేమించి ఉన్నాడు అంటే ఆయన కోసం తప్ప ఇంకో దేనికోసం మనం బతకడానికి రైట్ లేదు మనకి.
దావీదు అన్నాడు, నరపుత్రుడిని నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి అసలు వాడు ఏ పాటి వాడు. ప్రాబ్లం ఏంటంటే పచ్చ కమ్మిన లోకం అంతా పచ్చ కమ్మినట్టు మనకి సత్యాలు అర్థం కావట్లా. సార్ ఇది ఒకటే పాయింట్, నేను నా జీవితంలో దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఘనత ఇవ్వట్లా, వేరే వాడికి ఇచ్చుకుంటున్నా. నా ఉద్యోగం, నా వ్యాపారం, నా ఇల్లు, నా పరిస్థితులు, నా కుటుంబం వగేరా వగేరా. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వట్లా. ఈరోజు ఆజ్ఞ అదే. ఇంకోటి చెప్పనా మీకు, ఇది చెప్పి ముగించేస్తాను. అదే అధ్యాయం చూడండి, 5వ వచనం. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగానే చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఎవరి మహిమ ప్రభావం జనరల్గా ఎవరికి చెందుద్ది? ఇక్కడ ఏమి రాశారమ్మా? మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఆదికాండం 1:26 ఒక మాట ఉంది. దేవుడు అంటారు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను. దేవుడు మనకిచ్చిన ప్రాముఖ్యత అంత గొప్పదే. అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము. అంత గొప్పతనాన్ని దేవుడు మనకు దయచేశాడు కూడా. అర్థమవుతుందండి? ఇప్పుడు ఆయనకి మనం ఏమి ఇవ్వాలి? మొదటి ప్రాధాన్యత, ఇంకా ఆయనకి మన ఘనత. అన్నిటికంటే మన హృదయంలో ఆయన గొప్పవాడుగా ఉండాలి. అత్యంత గ్రేటెస్ట్గా వ్యక్తిగా మన హృదయంలో ఉండాలి. ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా. ఏమండి, మన దేశంలో ఏమైందంటే మనుషులు దేవుళ్ళు చేసుకున్నారు. మన దేశంలో మనుషులు దేవుళ్ళు చేసుకున్నారు. ఎలా అయిపోయిందంటే పరిస్థితి, కనిపించే ప్రతి ఒక్కటిని పూజిస్తారు. రాయ, రప్ప, చెట్టు, మనిషి, పురుగు, పాము, 4 కాలు జంతువులు, మనిషిని, కనిపించే నీటిని, కనిపించని గాలిని, అగ్నిని పూజించనది భూమి మీద ఏదీ లేదు. ప్రతి ఒక్కటిని పూజిస్తారు. అందుకని అది అలవాటు అయిపోయే నేను సత్యదేవుని దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, దేవుడు నాకేం చేశాడు? ఆ అన్నాము అంటే దేవుడు అర్థం కాదు. రాయిగాను, రప్పగాను, చెట్టుగాను నువ్వు ఊహించుకుంటున్నావు. అందుకని చాలామంది మాట అంటారు, దేవుడు నాకేం చేశాడని. సత్యదేవుని దగ్గరికి రాకుండా దేవుడు నాకు ఏం చేశాడు అంటమే ఈ అమాయకత్వంతో సమానం. సో ఈరోజు మనం నేర్చుకున్న పాఠం, దేవునికి మనం ఏం ఇవ్వాలి? అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. రోజు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకోవడం కానివ్వండి, మందిరానికి సమయానికి రావడం కానివ్వండి, కుటుంబాన్ని అంతటిని చేర్చి ప్రార్థన చేసుకోవడం కానివ్వండి, బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి దగ్గర 2 నిమిషాలు మోకాలేసి ప్రార్థన చేసుకోవడం కానివ్వండి, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం కానివ్వండి. దేవా ఈ రోజంతా నన్ను కాచి కాపాడు, ఈ వారమంతా నన్ను కాచి కాపాడని చెప్పి దేవుని మీద ఆధారపడటం కానివ్వండి. నాకు దేవుడే ముఖ్యము, స్నేహితుల మాట, బంధువుల మాట నేను కాంప్రమైజ్ అవ్వను. దేవుడే నాకు ప్రాముఖ్యము, నన్ను పుట్టించింది, నన్ను పోషిస్తుంది, నాకు తల్లిదండ్రులను ఇచ్చింది, నాకు బిడ్డలను ఇచ్చింది ఆయనే, నాకున్నవన్నీ ఇచ్చింది కూడా ఆయనే. ఆయనకి అత్యంత ప్రాముఖ్యతను మనము ఇవ్వాలి. ఇందులో వితౌట్ డౌట్, వితౌట్ ఫెయిల్ దేవునికి అత్యంత ప్రాముఖ్యత మనము ఇవ్వాల్సిందే. ఇంకో దాని మీద ఇంక డిస్కషన్ లేదు. ఇక అత్యంత ప్రాముఖ్యత మనము ఇవ్వాల్సిందే, దాని మీద ఇంకొక డౌటు లేదు. ఏమండి, ఇద్దామా? ఇస్తారా? అత్యంత ప్రాముఖ్యత ఆయనకి మనం ఇవ్వాల్సిందే అండి.